హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? ఈ వీడియోలో ఎల్కేజీ లేటెస్ట్ సిలబస్ గురించి చూద్దామండి. అంతకంటే ముందు మా ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కమెంట్ కూడా చేయండి. బీయింగ్ ఏ స్పెషల్ ఎడ్యుకేటర్ మేము టీచ్ చేస్తూ ఉంటాం కదా. ఇది నా దగ్గర ఉన్నటువంటి సిబిఎస్ఈ బుక్ సిలబస్ అండి. సో ఇక్కడ కాన్సెప్ట్ వైజ్గా వాళ్ళు డీటెయిల్గా ఇచ్చారు ఒక్కొక్కటి. సో ఇదంతా చదువుకుంటూ పోతే లేట్ అయిపోతుంది. సో అందుకే దీన్ని సింప్లిఫై చేసి ఒక షీట్ ప్రిపేర్ చేశాను. సో దీని ప్రకారం సబ్జెక్ట్స్ వచ్చేసి ఇంగ్లీష్, మ్యాథ్స్, ఈవీఎస్, జనరల్ అవేర్నెస్ ఈవీఎస్ కిందకి వచ్చేస్తుంది అండ్ ద లాంగ్వేజ్. సో ఫస్ట్ ఇంగ్లీష్ గురించి చూసేద్దాము. ఇంగ్లీష్లో ప్రీ రైటింగ్ స్ట్రోక్స్, స్టాండింగ్ లైన్, స్లీపింగ్ లైన్, లెఫ్ట్ స్టాండింగ్ లైన్, రైట్ స్టాండింగ్ లైన్, లెఫ్ట్ కర్వ్, రైట్ కర్వ్, అప్ కర్వ్ అండ్ డౌన్ కర్వ్. ఈ కర్వ్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇది వచ్చిన తర్వాత మాత్రమే ఆల్ఫాబెట్స్ పిల్లలకు రాయడం అనేది వస్తుంది. సో ఈ విధంగా లైన్స్ ఇస్తాము. సో దీన్ని పిల్లలు ట్రేస్ చేయాల్సి ఉంటుంది. అది స్టాండింగ్ లైన్, ఇది స్లీపింగ్ లైన్. ఒకవేళ మీ దగ్గర ఇవి లేకపోతే నార్మల్ ప్లెయిన్ బుక్లో మీరు చేతితో గీసి పిల్లలకి ప్రాక్టీస్ చేయించవచ్చు. ఇది స్లాంటింగ్ లైన్ ఎగ్జాంపుల్, రైట్ స్టాండింగ్ లైన్, లెఫ్ట్ స్టాండింగ్ లైన్ ఇది. సో ఇది కర్వ్స్ ఎగ్జాంపుల్, లెఫ్ట్ కర్వ్, రైట్ కర్వ్ అనమాట. సో ఈ విధంగా పిల్లలకి ఏమైనా పిక్చర్ ఉంటే కలర్గా ఉంటే వాళ్ళకి ఎక్కువ ఆసక్తి ఉంటుంది గీయడానికి. సో ఇది ఎగ్జాంపుల్ వర్క్షీట్, ఒక ఎగ్జాంపుల్ మేము పిల్లలకి ఎలా చేయిస్తామనేది. సో ఇది వచ్చిన తర్వాత మాత్రమే మనము ఆల్ఫాబెట్ రైటింగ్లోకి వెళ్ళవచ్చు. తర్వాత క్యాపిటల్ లెటర్స్, స్మాల్ లెటర్స్, ఐడెంటిఫికేషన్, సార్టింగ్, ట్రేసింగ్, రైటింగ్, ఆబ్జెక్ట్స్ రిలేటెడ్ టు ఈచ్ లెటర్ అండ్ మ్యాచింగ్ క్యాపిటల్ అండ్ స్మాల్ లెటర్స్ అండ్ ఫోనిక్స్ అంటే మీకు తెలుసు కదా, బ, క, డ అలా ఏ నుంచి జెడ్ వరకు ఫోనిక్ సౌండ్స్ కూడా నేర్పిస్తాము. సో ఇక్కడ మీరు ఈ బుక్లో చూసినట్టయితే ఆబ్జెక్ట్స్ రిలేటెడ్ టు ఆల్ఫాబెట్స్ లైక్ ఏ ఫర్ అలిగేటర్, యారో, యాంట్, యాపిల్ అలా అనమాట. ఫస్ట్ క్యాపిటల్ లెటర్స్ని నేర్పిస్తాము. అది అయిపోయిన తర్వాత మాత్రమే స్మాల్ లెటర్స్కి వచ్చేస్తాము. సో నెక్స్ట్ ట్రేసింగ్ ఎగ్జాంపుల్ చూపిస్తాను. ఇక్కడ చూడండి, డాట్స్తో కూడినటువంటి ఏ ఇస్తాము. సో దీనిపైన ట్రేస్ చేయాల్సి ఉంటుంది పిల్లలు. ఒక క్యాపిటల్ అయిపోయిన తర్వాత స్మాల్ లెటర్స్కి షిఫ్ట్ అవుతాము. సో ఏ ఫర్ యాపిల్ చెప్పిన తర్వాత దీని కలర్ యాక్టివిటీ ఉంటుంది. సో మధ్యలో ఇంట్రెస్ట్ చూపించడానికి పిల్లలు కలరింగ్ యాక్టివిటీ చేయిస్తూ ఉంటాము. సో మ్యాథ్స్కి వచ్చేసేసరికి షేప్స్, ఐడెంటిఫికేషన్ ఆఫ్ షేప్స్, సర్కిల్, స్క్వేర్, రెక్టాంగిల్, ట్రయాంగిల్ ఎక్సెట్రా అండ్ మ్యాచింగ్ ఆఫ్ షేప్స్ కూడా చేయిస్తాము. తర్వాత నంబర్స్ 1 to 100 or 1 to 50, ఐడెంటిఫికేషన్, కౌంటింగ్, రైటింగ్ అండ్ మ్యాచింగ్ యాక్టివిటీస్ ఉంటుంది. తర్వాత కంపేరింగ్ లైక్ బిగ్, స్మాల్, లాంగ్, షార్ట్, మోర్, లెస్, టాల్, షార్ట్, లైట్, హెవీ, వీటన్నిటికీ డిఫరెన్స్ క్లియర్గా ఎగ్జాంపుల్స్తో వివరిస్తాం పిల్లలకి. తర్వాత మనీ కాన్సెప్ట్ కూడా కొద్దిగా ఇంట్రొడక్షన్ ఆఫ్ మనీ కూడా చెప్తాము ఎల్కేజీలో. ఇది కూడా మ్యాథ్స్ కిందకే వస్తుంది. నేను కొన్ని ఎగ్జాంపుల్స్ చూపిస్తానండి బుక్లో. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఈ బుక్లో చూడండి పిక్చర్స్తో పాటు ఉంది బిగ్, స్మాల్. సో పిల్లలకి ఈజీగా అర్థమయ్యేటట్టు విత్ పిక్చర్స్తో చూపిస్తున్నాను. సో మీరు కూడా నార్మల్గా మీ దగ్గర ఉండే టాయ్స్తో కూడా చూపించవచ్చు. ఇది బిగ్, ఇది స్మాల్, ఇది మోర్, ఇది లెస్ అన్నట్టు. ఒకసారి కాన్సెప్ట్ వచ్చేసాక యాక్టివిటీ చేయించాలి. సర్కిల్ ద బాల్ విచ్ ఇస్ బిగ్. సో పెద్దదానికి సర్కిల్ చేయాలి. ఇది కౌంటింగ్. 2 frogs, 2 birds. తర్వాత ఇది ట్రేసింగ్ ఎగ్జాంపుల్. ఒకసారి వచ్చేసిన తర్వాత ఇది యాక్టివిటీ ఎలా చేయాలనేది ఉంది ఈ బుక్లో. తర్వాత లాంగ్వేజ్ వచ్చేసరికి మీకు అందరూ తెలుసు కదా, వర్ణమాల, గుణింతాలు, కథలు, కవితలు, రైమ్స్ కూడా ఉంటాయి కొన్ని. లాంగ్వేజ్ బట్టి ఉంటుంది సిలబస్. తర్వాత ఈవీఎస్లో జనరల్గా ఏముంటుంది అనేది నేను ఇక్కడ చెప్పాను. గుడ్ హ్యాబిట్స్, మేనర్స్ ఇక్కడ కొంచెం డీటెయిల్గా ఇచ్చాను. అబౌట్ మై సెల్ఫ్ అంటే బాడీ పార్ట్స్, ఫ్యామిలీ, బర్త్డే, హోమ్, స్కూల్ గురించి ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. తర్వాత సేఫ్టీ, ఇంట్లో ఎలాగా, రోడ్లో ఎలాగా, ప్లే గ్రౌండ్లో ఎలాగా అనేది. తర్వాత పీపుల్ హూ హెల్ప్ అస్, ప్రొఫెషనల్స్, డాక్టర్స్, టీచర్స్, వీళ్ళందరి గురించి ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. తర్వాత ట్రాన్స్పోర్ట్, వెహికల్స్ గురించి చెప్తాము. దాని తర్వాత సీజన్స్ ఏమేమి ఉంటాయి అనేది ఎక్స్ప్లెనేషన్ చేస్తాము. తర్వాత యానిమల్స్, వైల్డ్ అండ్ డొమెస్టిక్ యానిమల్స్ అండ్ వాటర్ యానిమల్స్ చెప్తాము. తర్వాత వెజిటబుల్స్ అండ్ ఫ్రూట్స్ ఇన్ జనరల్ ఏంటి అనేది. సో ఇదండి సిలబస్ ఎల్కేజీది.